హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు వీడియోలో పాకం పట్టకుండా, పాలు వేసుకోకుండా, నీరు వేసుకోకుండా, ఎటువంటి వాటర్ లాంటిది ఏం లేకుండా మనం లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. వీటి లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు స్మెల్ తెలుస్తుంది కదా, చూసారు కదా. నేను అవి కాస్త వేగిన తర్వాత కిస్మిస్ తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. ఉబ్బిపోతాయి కాబట్టి అవి ముందే యాడ్ చేసుకుంటే. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకున్నాను అనమాట. ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఎందుకంటే నేను ఇది కొబ్బరితో చేస్తున్నాను కాబట్టి దాంట్లో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం పట్టదనమాట మనకి నెయ్యి. దీనికి నేను 1/2 కప్ సన్నపు రవ్వ యాడ్ చేసుకున్నాను. ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. ఇది కాస్త స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఆ స్మెల్ అనేది తెలిసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకొని 2 కప్స్ ఆఫ్ పచ్చి కొబ్బరిని మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్ రవ్వ అండ్ 2 కప్స్ ఆఫ్ పచ్చి కొబ్బరి. రవ్వ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెత్తగా ఉండిపోదు అనమాట లడ్డు. తింటుంటే రవ్వ తగులుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది కాస్త రోస్ట్ అయిన తర్వాత, పచ్చిదనం పోయిన తర్వాత ఇందులో 3/4 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వీట్నెస్ తినగలుగుతారు అనుకుంటే 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంది కాబట్టి మనకి ఏది యాడ్ చేయడం అవసరం లేదనమాట. దాన్ని దగ్గర పడడానికి అది ఆటోమేటిక్గా దగ్గర పడిపోతుంది అనమాట, మెత్తగా అవుతుంది. షుగర్ పౌడర్ కూడా ఇలా మిక్స్ చేసేసుకున్నాను కదా. ఒక 3 to 4 minutes అలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లగా అయిన తర్వాత ఇలా లడ్డూలు కట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఓన్లీ కొబ్బరి లడ్డు తినేదానికన్నా ఇలా కొంచెం రవ్వ యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా లడ్డు కట్టేసుకున్నాను, చూసారు కదా. ఇలాగే ఇంకొకటి కూడా కట్టి చూపిస్తాను మీకు. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొబ్బరి లడ్డులో డ్రై ఫ్రూట్స్ అంత నెససరీ ఏం కాదు, నార్మల్గా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే నేను మిగతా అన్ని కూడా లడ్డూలు కట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మనకి లడ్డు మొత్తం కొబ్బరిలానే కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది, చూసారు కదా మీరు, రవ్వ యాడ్ చేయడం వల్ల. ఇలాగే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.